నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. వార్తలు ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు మరవలేనివి. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలలో కలెక్టర్ జితేష్ పాటిల్ వెల్లడి. క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కామారెడ్డి ఎమ్మెల్యే. పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ అన్ని రంగాల్లో ముందుండాలన్న రమణారెడ్డి. పార్టీ ఇన్సూరెన్స్ చెక్కులు అందజేసిన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్. కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని వెల్లడి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అధికారులు, నాయకులు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన దళిత సంఘాల నాయకులు. తెలంగాణ అవతరణ దినోత్సవాలలో బాబాసాహెబ్ని మర్చారని ఆవేదన. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు మరవలేనివని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. వారి ఆశయాలు, ఆకాంక్షల మేరకు రాష్ట్రాన్ని, జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం సమీకృత కామారెడ్డి జిల్లా కార్యాలయ సముదాయంలో కలెక్టర్ జితేష్ పాటిల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం సాగిన మహోద్యమంలో పాలు పంచుకున్న వారందరికీ అభినందనలు తెలిపారు. ప్రాణత్యాగం చేసిన అమరులను స్మరిస్తూ నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 వసంతాలు పూర్తి చేసుకుని 11వ వసంతంలోకి అడుగెడుతూ ఉత్సవపూరిత వాతావరణంలో వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సందర్భంగా వారి ఆశయాలు, ఆకాంక్షల మేరకు రాష్ట్రాన్ని, జిల్లాను అభివృద్ధి పదంలో పయనించుటలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన శాసనసభ, లోక్సభ ఎన్నికలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించుటలో, అధిక సంఖ్యలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుటలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, అన్ని స్థాయిల ఉద్యోగులను ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సింధు శర్మ, ట్రైనింగ్ ఎస్పీ కాజల్ సింగ్, అదనపు కలెక్టర్లు చంద్రమోహన్, శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ, వైస్ చైర్పర్సన్ భరిత, జిల్లా అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాల, కథన రంగమున కాలు తూవినై ఉయ్యాలో ఉయ్యాల, గునుగు బతుకమ్మ బంతుల్లారా, వీరులారా, వీరవందలారా, అమ్మారుణము ఉయ్యాలో ఉయ్యాల. అందే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి వచ్చేసిన ప్రజాప్రతినిధులకు, ఇతర ప్రముఖులకు, జిల్లా అధికారులకు, అనధికారులకు, పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్ర సాధన కోసం సాగిన మహోద్యమంలో పాలు పంచుకున్న వారందరికీ శుభాభినందనలు. ఈ సందర్భంగా ప్రాణాలు సైతం త్యాగం చేసిన అమరవీరులందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఈరోజు మనం
ఉత్సాహపూరిత వాతావరణంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం అవతరించి నేటికి 10 వసంతాలు పూర్తి చేసుకొని 11వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నాం. గత శాసనసభ మరియు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును అధిక సంఖ్యలో వినియోగించుకున్నందుకు జిల్లా ప్రజలకు మరియు ప్రశాంతంగా ఎన్నికల నిర్వహించుటకు సహకరించిన అన్ని స్థాయిలో ఉద్యోగులకు మరియు ప్రజాప్రతినిధులందరికీ జిల్లా యంత్రాంగం తరపున ధన్యవాదములు. జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించుటకు మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. మరొకసారి జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర 10వ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే గంప గోధన్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటారని చెప్పారు. ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టీక్రియల్ గ్రామానికి చెందిన చీకోటి రాములు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆయన కుమారుడు చీకోటి భరత్కు 2 లక్షల రూపాయల చెక్కును మాజీ ఎమ్మెల్యే గంప గోధన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం కలిగిన రాములు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా పార్టీ బీమా నుంచి మంజూరైన 2 లక్షల చెక్కును అందజేయడం జరిగిందన్నారు. కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని పేర్కొన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని మున్సిపల్ పరిధికి చెందినటువంటి టేక్రాల్ 13వ వార్డులో మా బీఆర్ఎస్ కార్యకర్త చీకోటి రాములు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధినేత ప్రియతమ నేత కేసీఆర్ గారు 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. ఇలా వారి కుమారుడు భరత్ చీకోటి భరత్కు 2 లక్షల రూపాయల చెక్కు అందజేయడం జరిగింది. ఏ కార్యకర్త అయినా పార్టీ కోసం కష్టపడుతుంది కాబట్టి వాళ్ళు అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్లలో చనిపోతే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేయించి వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా అధైర్యపడద్దు. ఖచ్చితంగా అన్ని రకాలుగా భవిష్యత్తులో కూడా చీకోటి భరత్ కుటుంబానికి అన్ని రకాలుగా మా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఎందరో అమరవీరుల త్యాగాలతో తెలంగాణ ఆవిర్భవించిందని ఎమ్మెల్యే రమణారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి సహకరించాలని కోరారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది అమరుల ప్రాణ త్యాగాలు, సబ్బండ వర్గాల పోరాట ఫలితంగా సాధించుకున్న తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని చెప్పారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు ఉండాలని ఆకాంక్షిస్తూ కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా చైర్మన్ ఇందుప్రియ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ మేరకు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఇందుప్రియ మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు, మరెన్నో ప్రాణత్యాగాలు, బతుకుల కోసం, భాష కోసం అలుపెరగ సాగిన సమరంలో అవతరించిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఆత్మగౌరవమే ఉద్యమ ఊపిరిగా అసువులు బాసిన అమరుల త్యాగాలను, 60 ఏళ్ల ప్రజా పోరాటాన్ని, సోనియమ్మ సంకల్పాన్ని స్మరించుకుంటూ దశాబ్ది కాలాన్ని పూర్తి చేసుకొని నవ శకానికి నాంది పలుకుదామని
అని చెప్పారు. ఈ మేరకు ప్రజలందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ ఉర్దొండ వనిత, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. రేంజల్ మండలంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ను పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేంజల్ మండలంలోని పేపర్ మిల్ గ్రామంలో రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ను పోలీసులు పట్టుకుని స్టేషన్కు తరలించారు. సందర్భంగా ఎస్ఐ సాయన్న మాట్లాడుతూ, ఎలాంటి అనుమతులు లేకుండా రెయిన్బోలు ఇసుక నడుస్తుందన్న సమాచారంతో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. రాత్రి వేళల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న టిప్పర్ను పట్టుకుని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించదు లేదని పేర్కొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. బేర్కూర్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో తెలంగాణ విభజనోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం, గ్రామ పంచాయతీ, రైతు వేదిక, పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎందరో అమరులు త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. అన్న ఫోన్ కింద నుంచి
బోర్లం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన అమరులను స్మరించుకుంటూ భారత రాష్ట్ర సమితి నాయకులు జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిన సందర్భంగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సుభిక్షంగా ఉండేదని ప్రజలు గుర్తు చేసుకున్నారని తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్లోక ఇన్నోవేటివ్ పాఠశాలలో శ్రీ వేద భారతీ పీఠం భాసర వేద విద్యానందగిరి స్వామీజీ శిష్య బృందం వారిచే సరస్వతి హోమము మరియు ఉచిత బీజాక్షర లేఖన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు విష్ణువర్ధన్ గురుజీ మాట్లాడుతూ బీజాక్షర లేఖనము మాటలు రాని వారికి కూడా మాటలను వచ్చే విధంగా చేస్తుందన్నారు. సరస్వతి హోమం విద్యాభివృద్ధికి ఉన్నత విద్యను పొందడానికి ఎంతోగానో సహకరిస్తుందన్నారు. వేదాలు ప్రపంచానికే మూలమని ప్రపంచ దేశాలు సైతం వేద విద్యను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుందని తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఉచిత బీజాక్షర లేఖన కార్యక్రమాన్ని నిర్వహించారు. అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. వేదం మేము భాసర శ్రీ వేద భారతి పీఠ వేద విద్యాలయంలోని శ్రీ వేద విద్యానందగిరి స్వాముల వారి ఆధ్వర్యంలో కామారెడ్డిలో శ్లోకా స్కూల్ అనే సెకండ్ బ్రాంచ్ను ఓపెన్ చేశారు. అక్కడికి మేము అందరినీ కూడా వేద విద్యార్థులను స్వామివారి ఆధ్వర్యంలో సార్ గారు చెప్పినట్టుగా ఇక్కడ సరస్వతి హోమము మరియు చిన్నపిల్లలకు బీజాక్షరములు అనగా కాళిదాస్కి అమ్మవారు ఏ విధంగా అయితే బీజాక్షరాలు రాశారో చదువు కోసము మరియు విద్యలో ఉత్తీర్ణత పొందడానికి బీజాక్షరములు స్వాముల వారి ఆధ్వర్యంలో అందరికీ చిన్నపిల్లలకు చదువుకునే వాళ్ళందరికీ కూడా బీజాక్షరాలు రాయాలనే సంకల్పంతో సార్ గారు ఇక్కడ ఆ కార్యక్రమాన్ని చేశారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా సరస్వతి మంత్రంతో హవనం చేయించి ఆ తర్వాత బీజాక్షరాలు రాయించడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా బాసర్లో శ్రీ వేదభారతి పీఠం ఉంది. అక్కడ ప్రతిరోజు సాయంత్రం గోదావరి హారతి కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే ప్రతిరోజు 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు చిన్నపిల్లలకు చదువుకునే వాళ్ళందరికీ కూడా బీజాక్షరాలు రాయడం జరుగుతుంది. దానివల్ల పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది. మాటలు రాని వాళ్ళకి మాటలు రావడం కూడా, చదువులో ఎంతోమంది ఉత్తీర్ణత పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది మనకు తిరిగి వచ్చి కూడా చెప్తున్నారు. దానివల్ల ఎంతో ప్రయోజనం ఉంది. దానివల్ల కూడా చాలామందికి బీజాక్షరాలు రాయడం జరుగుతుంది. జై శ్రీ వేద. అంటే ఏంటంటే మనకు బీజాక్షరం రాయడము శాస్త్రంలో లేదు అని చాలామంది అంటూ ఉన్నారు. కానీ దీన్ని శాస్త్రం గురించి పరమంగా తీసుకోకుండా అమ్మవారే స్వయంగా కాళిదాసుకి బీజాక్షరాలు రాశారు కాబట్టి అతను మహాకవిగా మారాడు. అదందరికీ మనకు తెలిసినదే. చాలా సినిమాలలో కూడా చూపించారు మనకు. కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా ఎవరి మాట సాహిత్యం సమాజ బాగుని కోరుకుంటుందని పత్రికా సంపాదకులు దేవదాస్ అన్నారు. అక్షరాలు సమాజాన్ని వెలుగుబాటులోకి తీసుకెళ్తుందన్నారు. అన్యాయాన్ని నిర్మూలించి సమాజ నిర్మాణానికి కవులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్ బీడీ కళాశాలలో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నేటి నిజం దినపత్రికా సంపాదకులు బైసా దేవదాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాహిత్యం సమాజ బాగును కోరుకుంటుందన్నారు. కవులు సమాజంలోని చెడును తొలగించి మంచిని పెంచుతున్నారని చెప్పారు. అన్యాయాన్ని నిర్మూలించి సమాజ నిర్మాణానికి కవులు కృషి చేస్తారని చెప్పారు. గఫూర్ శిక్షక్ రాసిన యుద్ధ గీతం దీర్ఘ కవిత పుస్తకాన్ని, మరో పుస్తకం ఎన్నికల ముచ్చట్లుగా ఉగాది కవితా సంకలనం, కావన సమీరాలు పుస్తకాన్ని విశిష్ట అతిథిగా విచ్చేసిన తేరావి రాష్ట్ర అధ్యక్షులు కొండి మల్లారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగిందని తెలిపారు. అనంతరం కొండి మల్లారెడ్డి మాట్లాడుతూ అక్షరాలు సమాజాన్ని వెలుగుబాటులోకి తీసుకెళ్తుందన్నారు. కాశ నరసయ్య రాసిన చిత్రాలకు పద్య రూప స్పందన పుస్తకాన్ని సురారం శంకర్ ఆవిష్కరించారు. కర్షక్ భవన్లో జరుగుతున్న ఈ పుస్తక ఆవిష్కరణలో నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ముందుగా ధన్యవాదాలు. సిరిసిల్ల గఫూర్ శిక్షక్ రాసిన యుద్ధ గీతం
దీర్ఘ కవిత, మరో కవన సమీరాలు, చిత్రాలకు పద్యరూప స్పందన, ఈ 3 పుస్తకాలు వైభవంగా జరిగినందుకు ఈ సభకు వచ్చిన అక్షర సృష్టికర్తలందరికీ నా సాహితీ వందనాలు. అక్షరం ప్రక్రియ ఏదైనప్పటికీ ఆ ప్రక్రియ ప్రజల పక్షమై ఉండాలి. ప్రజా సమస్యలకు ప్రతిబింబంగా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆ అక్షరం పనిచేయాలి. ఏ ప్రక్రియ శిక్షక్ని 10 ఏళ్ల క్రితం రాసిన ఆయన కవిత్వాన్ని చూసినప్పుడు, ఈరోజు ఆయన కవిత్వాన్ని చూసినప్పుడు ఆయన ఏ స్థాయికి ఎదిగాడు, ఎంత ఎదిగాడు అనడానికి ఇదొక నిదర్శనం. కవిత్వం పరిశీలన లేనిదే కవిత్వం రాయలేము మనం. కవిత్వం అనేది ఒక ఊటబావి లాంటిది. ఈ సమాజాన్ని ఎప్పుడైతే నువ్వు పరిశీలించగలుగుతావో, ఈ సమాజాన్ని ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకోగలుగుతావో, తోటి మనిషి ఏ సమస్యల్లో ఇబ్బందులు పడుతున్నాడు, ఆ సమస్యలకు పరిష్కారం ఏమిటి అన్న తపన నీ గుండెలో గల సంఘటనలు, భారతదేశంలో జరుగుతున్న ఎన్నో రకాల సంఘటనలు తీసుకొని వాటి మీద జరిగిన పరిశోధనే, వాటి మీద జరిగిన పరిశీలనే తన కవిత్వంలో, ఆ దీర్ఘ కవితలో మనకు చూపించాడు. ప్రతి పేజీని తిప్పినప్పుడు కళ్ళకు కట్టినట్టుగా ఒక్కొక్క పేజీ ఒక్కొక్క సంఘటన మనకు కనిపిస్తుంది. తన తపనంతా ఒకటే. యుద్ధ గీతం అంటే ఏదో పొడుచుకోవడాలు కాదు, ఏదో తుపాకీ మూతలు కాదు. కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో 3 పుస్తకాల ఆవిష్కరణ సందర్భంగా విచ్చేసినటువంటి ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి నేటి నిజం తెలుగు దినపత్రిక సంపాదకులు అక్షర వెలుగు బైసా దేవదాస్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి 3 పుస్తకాలను ఇక్కడ ఆవిష్కరించడం అనేటటువంటిది జరిగింది. ఇది కామారెడ్డికి గర్వించదగినటువంటి విషయం. సాహితీవేత్తగా అక్షరాలను హత్తుకునేటటువంటి గొప్ప మనసున్న సాహితీ పోషకులుగా, అక్షరాలను తీర్చిదిద్దేటటువంటి క్రమంలో కవులకు నిజమైనటువంటి మార్గదర్శనం చూపించేటటువంటి క్రమంలో ప్రథమ స్థానంలో నిలిచేటటువంటి గొప్ప సాహితీవేత్తగా ఈరోజు బైసా దేవదాస్ గారు నేటి నిజం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ సాధించుకున్నామని అంబేద్కర్ సంఘం నాయకులు అన్నారు. ఈ వేడుకల్లో అంబేద్కర్ను మర్చిపోవడం బాధాకరమన్నారు. పోరాటాలతో సాధించుకున్న రాష్ట్రాన్ని కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లిలో గల అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ సంఘం నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు లింగం లక్ష్మణ్లు మాట్లాడుతూ ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ సాధించుకోవడం జరిగిందన్నారు. కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో నాయకులు, అధికారులు అంబేద్కర్కు నివాళులర్పించకపోవడం బాధాకరమన్నారు. ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధనకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, రాజ్, ప్రవీణ్, శేఖర్, ప్రశాంత్, శ్రీనివాస్, రవి, అశోక్, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ జై భీమ్. ఈరోజు జూన్ 2 మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కాబట్టి ముఖ్యంగా మా దళిత సోదరులకు, మాదిగ మహారాజులకు, మరి మా యూత్ మెంబర్స్, మరియు మా దేవునిపల్లి గ్రామ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ మా అంబేద్కర్ జూనియర్ సంఘం తరఫున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి గత అనేక సంవత్సరాల క్రితం ఎంతోమంది అమరవీరులు ఈ తెలంగాణ కోసం పోరాడి ఉద్యమించి వారి ప్రాణాలను అర్పించిన తర్వాత అప్పటి యూపీ కాంగ్రెస్ హయాంలో మనకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం మన తెలంగాణను పరిపాలించింది. ఎంతో నియంతృత్వ పోగడలతో 10 సంవత్సరాలు ఈ పరిపాలన చూసినాం. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఎంత వారైనా ప్రజలను, ముఖ్యంగా ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉన్నత స్థాయి నుంచి దిగువ అణగారిన ప్రజలకు
అందేటట్టు చూస్తే ప్రభుత్వాలే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మనుగడ సాగించగలవని ఈ రాష్ట్ర ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జిల్లా ప్రజలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థలతో పాటు పలు పార్టీ కార్యాలయాలు, అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ మేరకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉమ్మడి జిల్లాలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండా ఆవిష్కరించారు. అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామాల్లో సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే పలు పార్టీ కార్యాలయాల్లో నాయకులు జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరవీరులను స్మరించుకున్నారు. కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉంటున్నాం. మరి ఈరోజు తెలంగాణ సాకారం అయిందంటే కేవలం సోనియా గాంధీ వల్లనే. విద్యార్థుల బలిదానాలతో 10 సంవత్సరాలు తెలంగాణని దోచుకున్న బీఆర్ఎస్ పార్టీని పొందబెట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బంగారు తెలంగాణ చేయడానికి బాసట వేయాలని మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో మరి రాష్ట్రంలో కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఇప్పుడు తెలంగాణలో ఉంది. అలాగే దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి మరి మన కార్యకర్తలందరూ సోనియా గాంధీ గారి ఇచ్చిన తెలంగాణకు కట్టుబడి ఉండి ప్రతి ఒక్కరూ విద్యార్థులు, మేధావులు, ఇంటెలెక్చువల్స్ కానీ న్యాయవాదులు కానీ వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు మరవలేనివి. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలలో కలెక్టర్ జితేష్ పాటిల్ వెల్లడి. క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కామారెడ్డి ఎమ్మెల్యే. పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ అన్ని రంగాల్లో ముందుండాలన్న రమణారెడ్డి. పార్టీ ఇన్సూరెన్స్ చెక్కులు అందజేసిన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్. కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని వెల్లడి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అధికారులు, నాయకులు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన దళిత సంఘాల నాయకులు. తెలంగాణ అవతరణ దినోత్సవాలలో బాబాసాహెబ్ని మర్చారని ఆవేదన.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి KNN ప్రతిక్షణం ప్రజాపక్షం.